హాయ్ అందరికీ వెల్కమ్ టు మనరామ్ డైరీ స్టోర్ సిరీస్. ఈ వీడియో వచ్చేసి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ బోటింగ్ ఏరియా గురించి అండి. పాండిచ్చేరి వెళ్ళినప్పుడు మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ బోటింగ్ ఏరియాలో మేము చాలా బాగా ఎంజాయ్ చేసామండి. మేము లంచ్ కని వెళ్ళినప్పుడు అక్కడ ఒక అతను కలిసి ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ బోటింగ్ గురించి చెప్పారండి. చేసేది ఏముంది, వెళ్ళి చూద్దాము అని చెప్పేసి వచ్చాము. ఈ బోటింగ్ వచ్చేసి మొత్తం 1 అవర్ అండి. 1 అవర్కి 1500 ఛార్జ్ చేశారండి. మొత్తం మేము 4 మెంబర్స్ ఉన్నాము. ఇక్కడ చాలా బోటింగ్ హౌసెస్ ఉన్నాయి. మేము న్యూ ఫోనిక్స్ బోటింగ్ హౌస్కి వెళ్ళామండి. 1 అవర్ బోటింగ్లో వాళ్ళు 4-5 ప్లేసెస్ కవర్ చేస్తామని చెప్పారు. మా బోట్ ఇంకా రాలేదండి. బోట్ కోసం వెయిట్ చేస్తున్నాం మేము. ఆ కనిపించేది మా బోట్ అండి. ఇంకా మేము బోట్లో స్టార్ట్ అయ్యామండి. స్టార్టింగ్ బోటింగ్ అని చెప్పగానే మీరు వెళ్ళను నేను రాను అని చెప్పేసి అన్నాను. కాకపోతే ఇప్పుడు అనిపించింది అసలు రాకపోయి ఉంటే ఈ వ్యూని మిస్ అయ్యేదాన్నేమో అని. మా చిన్నోడు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడండి ఈ బోటింగ్ని. ఒక్క బోట్ కూడా కనిపించట్లేదు అనే లోపు ఒక బోట్ కనిపించిందండి. కానీ ఆ బోట్ నిండా జనాలే ఉన్నారు. మా బోట్లో తిప్పి కొడితే 4 ఉన్నామండి. అందరూ ఒకే వైపు కూర్చుంటే బోట్ 1 సైడ్ అవుతుందని చెప్పేసి ఇద్దరిని ఒకవైపు కూర్చోమని చెప్పాడు ఆ బోట్ అతను. మేమే అండి 4. మేము వీడియో తీసుకుని ఉంటే ఆ బోట్ అతను కూడా హాయ్ చెప్తున్నాడు మాకు. ఆ కనిపించే బోట్ని చూసి మా సిస్టర్ అంటుంది ఆ బోట్లో వెళ్దామని. సరే నువ్వు వెళ్ళేసే, నేనైతే రాను అని చెప్పేసి నాకు చాలా భయం అండి. ఒక ప్లేస్కి అయితే తీసుకొచ్చారండి. ఇక్కడ దిగి ఒక 20 మినిట్స్ అలా స్పెండ్ చేసి రమ్మని చెప్పారండి.
ఒక 100-150 మీటర్స్ లోపలికి వచ్చేసరికి మనకి ఈ ప్లేస్ కనిపించింది. ఆ ప్లేస్ వచ్చి అరికెమెడు అనే ప్లేస్. తాగడానికి తీసుకుందామనేసరికి డబుల్ రేట్స్ చెప్పారు. చేసేది ఏం లేదని చెప్పేసి గోలీ సోడాలు తీసుకున్నామని. ఎండ విపరీతంగా ఉంది కదా, చాలా దాహంగా అనిపించింది. ఇంకా టైం అయిపోయింది, వెళ్తున్నాము. మళ్ళీ స్టార్ట్ అయ్యామండి అక్కడి నుండి. ఆ దూరంగా కనిపించేది రాక్ బీచ్ అండి. మొత్తం రాక్స్ కనిపిస్తున్నాయి చూడండి, అదే రాక్ బీచ్. అదేంటి ఆ బోట్ ఉయ్యేలాగా ఊగుతుంది అనుకునేలోపు మా బోట్ కూడా ఊగడం స్టార్ట్ అయిందండి. వాళ్ళే అలా చేస్తున్నారంట ఎంటర్టైన్ కోసము. నేనేమో అరుస్తూ ఉన్నాను వద్దు వద్దు అని చెప్పేసి, మా వాళ్ళు వచ్చేసి ఎంజాయ్మెంట్ చేయనివ్వు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. చాలా అంటే చాలా భయం అనిపించిందండి. కానీ తర్వాత అనిపించింది అలా కూడా ఉండాలి కదా ఎంజాయ్మెంట్ అంటే అని. అయిపోయిందండి, మళ్ళీ మేము రిటర్న్ వచ్చేసాము. మా బోటింగ్ కంప్లీట్ అయిపోయింది 1 అవర్. మీరు కూడా పాండిచేరి వెళ్ళినప్పుడు మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ బోటింగ్ అస్సలు మిస్ అవ్వకండి, చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనోరమ డైరీస్. థ్యాంక్ యూ సో మచ్.